3000 ఏళ్ల క్రితం ఒకే రక్తం పంచుకున్న ఒక రాజ్యం రెండుగా విడిపోయింది. ఒకవైపు దేవుని వెలుగును వెలిగించిన రాజులు, మరోవైపు తన రాజ్యాన్ని రక్తం మరియు విగ్రహారాధనతో నరకంగా మార్చిన కిరాతకులు. ఒక రాజు ప్రార్థిస్తే సూర్యుడు వెనక్కి తిరిగాడు, మరో రాజు పాపం చేస్తే ఆకాశం నుండి అగ్ని కురిసింది. అసలు ఇశ్రాయేలు పతనానికి కారణమైన ఆ భయంకరమైన శాపమేమిటి? సింహాసనం కోసం జరిగిన ఆ రక్తపాతం వెనక ఉన్న రహస్యమేంటి? చరిత్ర మర్చిపోయిన ఆ చీకటి రోజుల్లోకి వెళ్దాం రండి. వెల్కమ్ టు ద డార్క్ క్రానికల్స్ ఆఫ్ కింగ్స్. ద డివైడెడ్ కింగ్డమ్, చీలిక ప్రారంభం. క్రీస్తుపూర్వం 930 ప్రాంతంలో సొలొమోను మరణం తర్వాత ఇశ్రాయేలు సామ్రాజ్యం 2 ముక్కలైంది. అహంకారంతో రెహబోము తీసుకున్న నిర్ణయం వల్ల 10 గోత్రాలు విడిపోయి ఉత్తర రాజ్యంగా మారాయి. ఇది కేవలం భౌగోళిక విభజన మాత్రమే కాదు, ఇది ఒక మహాపతనానికి నాంది. ప్రజల మనస్సుల్లో దేవుని పట్ల ఉన్న భక్తి మసకబారి అధికారం కోసం తపన మొదలైంది. ఈ చీలిక వల్ల ఇశ్రాయేలు శక్తి క్షీణించింది, శత్రువులకు అవకాశం దొరికింది. ఈ విభజన సమయంలో యెరోబోము అనే రాజు దేవునికి విరుద్ధంగా బంగారు దూడలను ప్రతిష్ఠించి ప్రజలను తప్పుదోవ పట్టించాడు. ఇది ఒక శాపంగా మారి తరతరాల రాజులను వెంటాడింది. సింహాసనం మీద కూర్చున్న ప్రతి ఒక్కరూ ఒకరినొకరు చంపుకోవడం, కుట్రలు పన్నడం నిత్యకృత్యమైంది. యెరూషలేములోని దేవాలయానికి దూరమైన ప్రజలు అంధకారంలోకి నెట్టబడ్డారు. ఇక్కడే చరిత్రలో అత్యంత భయంకరమైన రాజుల పాలన మొదలైంది. ఆహాబు మరియు యెజెబెలు, రక్తసిక్తమైన పాలన. ఇశ్రాయేలు చరిత్రలో అత్యంత క్రూరమైన రాజు ఎవరంటే అది ఆహాబు. తన భార్య యెజెబెలు ప్రోద్బలంతో ఇశ్రాయేలులో బాలు దేవతారాధనను ప్రవేశపెట్టాడు. క్రీస్తుపూర్వం 874లో ప్రారంభమైన ఇతని పాలన అరాచకానికి పరాకాష్ఠ. ప్రవక్తలను వేటాడి చంపడం, అమాయకుల రక్తాన్ని చిందించడం ఇతని దైనందిన చర్య. ఇతని పాలనలో ధర్మం మంటగలిసిపోయింది, సత్యం మాట్లాడే గొంతుకలు మూయించబడ్డాయి. ఆహాబు చేసిన పాపాల వల్ల దేశంపై భయంకరమైన శాపం పడింది. 3 ఏళ్లపాటు చుక్క వర్షం కురవకుండా ఆకాశం మూసివేయబడింది. ఆకలితో అలమటించే ప్రజలు, ఎండిపోయిన భూములు ఆహాబు అపరాధానికి సాక్ష్యాలుగా నిలిచాయి. యెజెబెలు తన మంత్రతంత్రాలతో రాజ్యాన్ని కమ్మేసింది. దేవుని బలిపీఠాలు కూల్చబడ్డాయి. అబద్ధ ప్రవక్తలు దేశాన్ని ఏలారు. ఆ సమయంలోనే దేవుడు తన ఉగ్ర రూపాన్ని చూపించడానికి సిద్ధమయ్యాడు. కర్మేలు పర్వతం, అగ్ని పరీక్ష. సరిగ్గా అప్పుడే ఏలియా అనే ప్రవక్త రంగంలోకి వచ్చాడు. 450 మంది బాలు ప్రవక్తలతో ఏలియా చేసిన సవాలు చరిత్రలో నిలిచిపోయింది. నిజమైన దేవుడు ఎవరో అగ్ని ద్వారా సమాధానం చెప్పాలని ఏలియా గర్జించాడు. ఆహాబురాజు చూస్తుండగానే అబద్ధ ప్రవక్తలు రోజంతా కేకలు వేశారు, తమ్ము తాము కోసుకున్నారు. కాని ఎటువంటి జవాబు రాలేదు. అక్కడ ఉన్న నిశ్శబ్దం భయంకరంగా ఉంది. ఓటమి వారి కళ్లల్లో కనిపిస్తోంది. ఏలియా ప్రార్థించగానే ఆకాశం నుండి దేవుని అగ్ని దిగివచ్చి బలిపీఠాన్ని దహనం చేసివేసింది. ఆ దృశ్యం చూసిన ప్రజలు భయంతో వణికిపోయారు. ఆ రోజే 450 మంది అబద్ధ ప్రవక్తలు హతమార్చబడ్డారు. కానీ ఆహాబు హృదయం మారలేదు. పశ్చాత్తాపం లేని రాజు పతనం ఎలా ఉంటుందో చూపించడానికి కాలం సిద్ధమైంది. ఆహాబు వంశం మొత్తం నాశనమవుతుందని ఏలియా భయంకరమైన శాపాన్ని ప్రకటించాడు. హిజ్కియా, మరణాన్ని గెలిచిన రాజు. ఉత్తర రాజ్యం పాపాల్లో మునిగిపోతుంటే దక్షిణంలో యూదా రాజ్యంలో హిజ్కియా అనే ధర్మబద్ధమైన రాజు క్రీస్తుపూర్వం 715లో అధికారంలోకి వచ్చాడు. ఇతను తన తండ్రి చేసిన విగ్రహాలను పగలగొట్టి యెరూషలేము దేవాలయాన్ని శుద్ధి చేశాడు. హిజ్కియా దేవునిపై ఉంచిన నమ్మకం ఎంతటిదంటే అష్షూరు సామ్రాజ్యం లక్షలాది సైన్యంతో యెరూషలేమును ముట్టడించినప్పుడు అతను భయపడకుండా ప్రార్థించాడు. ఒక్క రాత్రిలో దేవుని దూత 1,85,000 మంది శత్రు సైన్యాన్ని సంహరించాడు. హిజ్కియా జీవితంలో మరొక అద్భుతమైన ఘట్టం అతని అనారోగ్యం. మరణం దగ్గర పడిందని తెలిసినప్పుడు అతను కన్నీళ్లతో ప్రార్థించాడు. దేవుడు అతని ఆయుష్ను మరో 15 ఏళ్లు పెంచడమే కాకుండా గుర్తుగా సూర్యుని నీడ 10 డిగ్రీలు వెనక్కి వెళ్లేలా చేశాడు. ఇది ఖగోళ శాస్త్రానికే సవాలు విసిరిన అద్భుతం. అయితే ఇంతటి గొప్ప రాజు కూడా తన చివరి రోజుల్లో తన సంపదను శత్రువులకు చూపించి రాబోయే వినాశనానికి తెలియకుండానే పునాది వేశాడు. మనష్షే, అత్యంత పాపాత్ముడు. హిజ్కియా కుమారుడైన మనష్షే తండ్రికి పూర్తి భిన్నంగా తయారయ్యాడు.
యూదా రాజులందరిలో అత్యంత ఎక్కువ కాలం పాలించిన ఇతను యెరూషలేమును పాపపు నిలయంగా మార్చాడు. తన సొంత కుమారులను అగ్నిలో ఆహుతి ఇచ్చాడు. మంత్రతంత్రాలను ప్రోత్సహించాడు. యెరూషలేము వీధులన్నీ అమాయకుల రక్తంతో తడిచిపోయాయి. దేవుని ఆలయంలోనే విగ్రహాలను ప్రతిష్ఠించి పరమ పవిత్రమైన స్థలాన్ని అపవిత్రం చేశాడు. మనష్షే చేసిన పాపాల వల్ల యూదా రాజ్యాన్ని నాశనం చేస్తానని దేవుడు ప్రకటించాడు. ఒక వ్యక్తి చేసిన తప్పు మొత్తం జాతికే శాపంగా మారింది. అయితే మనష్షే బబులోనులో ఖైదీగా ఉన్నప్పుడు పశ్చాత్తాపడి దేవుణ్ణి వేడుకోవడం ఒక పెద్ద మలుపు. దేవుడు అతన్ని క్షమించి తిరిగి రాజ్యానికి పంపాడు. కానీ అతను చేసిన నష్టం అప్పటికే జరిగిపోయింది. యూదా పతనానికి మార్గం సుగమమైంది. యోషియా చివరి ఆశాకిరణం. చీకటి రాజ్యాల మధ్య 8 ఏళ్ల వయసులో రాజుగా పట్టాభిషిక్తుడైన యోషియా ఒక అద్భుతం. క్రీస్తుపూర్వం 640లో ఇతని పాలన మొదలైంది. దేవాలయాన్ని బాగు చేయిస్తున్నప్పుడు దొరికిన ధర్మశాస్త్ర గ్రంథం యోషియాను కదిలించింది. తన పూర్వీకులు చేసిన తప్పులను తెలుసుకొని అతను కన్నీళ్లతో బట్టలు చింపుకున్నాడు. దేశమంతటా ఉన్న విగ్రహాలను నాశనం చేసి గొప్ప పస్కా పండుగను నిర్వహించాడు. యోషియా వంటి రాజు అంతకుముందు లేదు, తర్వాత రాలేదు. యోషియా తెచ్చిన సంస్కరణలు తాత్కాలికంగా దేవుని ఉగ్రతను ఆపాయి. కానీ ప్రజల హృదయాలు లోలోపన ఇంకా విగ్రహారాధనపైనే ఉన్నాయి. మెగిద్దో యుద్ధంలో యోషియా వీరమరణం పొందడంతో యూదా రాజ్యానికి ఉన్న చివరి రక్షణ కవచం తొలగిపోయింది. అతని మరణం దేశంలో పెద్ద విషాదాన్ని నింపింది. యోషియా తర్వాత వచ్చిన రాజులు బలహీనులు మరియు దుష్టులు కావడంతో వినాశనం తలుపు తట్టింది. యెరూషలేము పతనం భయంకరమైన ముగింపు. క్రీస్తుపూర్వం 586లో బబులోను రాజు నెబుకద్నెజర్ యెరూషలేముపై విరుచుకుపడ్డాడు. నెలలు తరబడి ముట్టడి వల్ల నగరంలో కరువు తాండవం చేసింది. తల్లులు తమ పిల్లలను వండుకుని తినేంత దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఇది రాజులు దేవునికి దూరం అవ్వడం వల్ల వచ్చిన అతిపెద్ద శాపం. చివరకు దేవాలయం తగలబెట్టబడింది. గోడలు కూల్చబడ్డాయి. సొలొమోను నిర్మించిన వైభవం బూడిదలో కలిసిపోయింది. యూదా చివరి రాజు సిద్కియా కళ్ల ముందే అతని కుమారులను చంపి అతని కళ్ళు పీకేసి బబులోనుకు గొలుసులతో కట్టి తీసుకెళ్లారు. ఒక రాజవంశం ఇలా అత్యంత దారుణంగా ముగిసిపోవడం చరిత్రలో ఒక మాయని మచ్చ. దేవుని ప్రజలుగా పిలువబడిన వారు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే ఫలితం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ ఘట్టం నిరూపిస్తోంది. రాజుల వైభవం ముగిసింది. బానిసత్వం మొదలైంది. చరిత్ర నేర్పిన పాఠం. బైబిల్ రాజుల చరిత్ర కేవలం యుద్ధాల గురించి కాదు. అది మనిషి మరియు దేవుని మధ్య ఉన్న సంబంధం గురించి. ఒక రాజు నీతిగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంది. అదే రాజు దారి తప్పితే లక్షలాది మంది బలి అయ్యారు. అధికారం, సంపద శాశ్వతం కాదని, నీతి మాత్రమే మనిషిని నిలబెడుతుందని ఈ కథలు చెబుతున్నాయి. పురావస్తు ఆధారాలు నేటికీ ఆ కాలం నాటి బీభత్సాన్ని మనకు గుర్తు చేస్తున్నాయి. నేటికీ ఇశ్రాయేలు భూమిలో తవ్వకాలు జరిగినప్పుడు ఆహాబు కోటలు, హిజ్కియా కాలవలు కనిపిస్తాయి. అవి మౌనంగా ఒక సందేశాన్నిస్తున్నాయి. ప్రతి క్రియకు ప్రతిఫలం ఉంటుంది. రాజులు పోయారు, సామ్రాజ్యాలు కూలిపోయాయి. కానీ వారు చేసిన పనులు మరియు వారు పొందిన శాపాలు నేటికి పాఠాలుగా మిగిలిపోయాయి. దేవుని హెచ్చరికను నిర్లక్ష్యం చేయడం ఎంత ప్రమాదకరమో ఈ చరిత్ర ఒక సజీవ సాక్ష్యం. రాజులు పాలించారు. కొందరు దేవుళ్ళుగా పూజించబడ్డారు. మరికొందరు చరిత్ర పుటల్లో శాపగ్రస్తులుగా మిగిలిపోయారు. కానీ అస్సలు ప్రశ్న ఇది: మన జీవితాల్లో మనం ఎవరిని అనుసరిస్తున్నాం? వెలుగునా లేక చీకటినా? ఆనాటి రాజులు చేసిన తప్పులే మనం కూడా చేస్తున్నామా? ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఆ రాజుల జీవితాల్లో మీకు బాగా నచ్చిన లేదా భయం కలిగించిన అంశమేంటో కమెంట్ చేయండి. తదుపరి ఎపిసోడ్లో మరో మిస్టరీతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.